విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన అంగన్వాడీ లీడర్లను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీల జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదు అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే కానుక ఇదేనా? జీతాలు వెంటనే పెంచాలి. అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన అంగన్వాడీ లీడర్లను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదు అన్నారు. జీతాలు వెంటనే పెంచాలి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుపై అంగన్వాడీలు కదం తొక్కారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నాకు దిగిన అంగన్వాడీలపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీలను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. టెంట్లు పీకేసి కుర్చీలు విరగ్గొట్టి అత్యంత దారుణంగా వ్యవహరించారు. టాయిలెట్లను కూడా వదల్లేదు. సుమారు 200 మందిని అరెస్టు చేసి ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళల్ని కూడా చూడకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారు. తమను అరెస్టు చేయించినా పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. మన్యం జిల్లా నుంచి వచ్చామండి. నిద్ర ఉదయం తెల్లవారు 4-5 వచ్చి పోలీసులు చుట్టుముట్టేసి వ్యాన్లు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చారు సార్. మా బ్యాగులు కూడా ఇప్పుడు ఆ వ్యాన్లో నుంచి వాష్రూమ్ కానీ పంపించారు. వాష్రూమ్ మేము వెళ్ళేసి వచ్చేసరికి వ్యాన్లతో బ్యాగులు అందులో ఉండిపోయాయి, బస్సులో ఉండిపోయాయి. ఎక్కడికైనా అంటే ధర్నాకని వచ్చాము సార్. విజయవాడ వచ్చాము. ధర్నా నైట్ అక్కడ పడుకునేసరికి తెల్లవారు 4 వచ్చి సడన్గా చుట్టుముట్టేసి వ్యాన్లు ఎక్కించేసి తీసుకొచ్చారు. మా వేరు బస్సులు ఎక్కించారు. కొంతమందిని గుంటూరు సైడ్ తీసుకెళ్లారు, కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చారు. రామచంద్రపురం మండలం నుంచి వచ్చామండి. మేము జీతాలు పెంచమని అడుగుతుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మరి చాలాసార్లు ఇలాగే జరుగుతుందండి. ఎప్పుడు వచ్చినా సరే మమ్మల్ని సరిగా ధర్నాలో పాల్గొకుండా చేస్తున్నారండి. మాకు ఈ సౌకర్యాలు కూడా కల్పించట్లేదండి. మరి ఈ రీతిగా ఉన్నదండి మరి ఆయన పరిస్థితి. ఆలూరు కర్నూలు జిల్లా సార్. మా సమస్యలు నిందానికి వచ్చినందుకు మమ్మల్ని ఎంత మాత్రం చూస్తున్నారు సార్. ఎక్కడ దిక్కుదెలుకోకున్నట్లా ఇక్కడే సార్. పొద్దున్న 4 గంటలు తెల్లజామునే సడన్లో మేము బస్ ఎక్కడని ఎక్కించుకొచ్చి మమ్మల్ని ఎంత మాత్రం ఇది ఎట్లా పిలుచుకొచ్చినారు సార్. స్టేజ్ అక్కడే ధర్నా చేసిన కాడే నైట్ అక్కడే ఉన్నాం సార్. మేము మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి. వాష్రూమ్ కని దిగాము. మమ్మల్ని దింపేసి బస్సు వెళ్ళిపోయిందండి. మేము మా సమస్య ఏంటంటే జీతాలు పెంచమని. మాకు గవర్నమెంట్ పథకాలు ఏమీ మాకు వర్తించట్లేదు. అందుకని మేము ధర్నాకు వచ్చాము. తెల్లవారుజామున మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. శాంతియుతంగా మా ఆకలి బాధను మేము తెలియచేసుకోవటానికి అని చెప్పి నేను విజయవాడ వెళ్తే అక్కడ విజయవాడలో మేము తెల్లవారుజామున అందరూ కూడా నిద్రల మీద ఉండగా మొత్తం చుట్టూ లైట్లన్నీ తీసేసి చీకటిలో ఆడపిల్లల్ని అట్లా చెంగులు పట్టుకుని జుట్టు పట్టుకుని లాగేసేసి అరెస్టులు చేసేసి వ్యాన్లు ఎక్కిచ్చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లిపోయి దౌర్జన్యంగా ఎంత దూరం తిప్పారంటే అంత దూరం తిప్పుకుంటూ అందరినీ అరెస్టులు చేశారు.
మేమేమీ అడగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరే వచ్చి మా టెంటల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తే అమ్మ మేము వచ్చేమంటే మీకు జీతాలు పెంచుదాం, మీరు నా అక్కా చెల్లెమ్మలు అనుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి టెంటల్లోకి మీరే వచ్చి మాకు జీతాలు పెంచుదామన్న మీరు ఈ రోజు మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. మాట నిలబెట్టుకుంటారేమో సర్లే అని చెప్పి మేము కూడా ఈ 22 నెలల నుంచి కూడా మీరు ఇంకా మంచి మాట చెప్తారు, మాకు మంచి మాట చెప్తారు, జీతాలు పెంచుతారని మేము కూడా ఎంతో సహనంగా ఎదురు చూసాము. ఇంకా మాకు కూడా ఆ సహనం లేదు. మీరు వెంటనే మేము అడిగిన మా కనీస వేతనం 26,000 మీరు ఇస్తారన్న మాట ప్రకారం మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఒకవేళ ఆడపిల్లలే అరెస్టులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నారేమో, మేము కూడా అలా భయపడే వాళ్ళం అయితే కాము. ఆ భయం అనేది మీరు గోషామాల్లో మమ్మల్ని అరెస్టులు చేసి గుర్రాలతో తొక్కించినాడే మేము భయపడలేదు. ఈవేళ కూడా ఒకవేళ తీసుకొస్తారేమో తీసుకురండి, గుర్రాలతో తొక్కిస్తారో లేకపోతే వ్యానుల కింద పెట్టి తొక్కిస్తారో, మీరు ఎంతమందిని చెప్పి మీరు అరెస్టులు చేసి ఎంతమందిని ఇచ్చేస్తారో చేయండి. మేమైతే మాత్రం మా జీతాలు పెంచే వరకు కూడా మేము ఈ సమ్మెను అయితే మాత్రం విరమించుకోము. అరెస్టులకు భయపడతామని అనుకుంటున్నారేమో, తిప్పండి, ఎంత దూరం తిప్పుతారో తిప్పండి. మీరు తిప్పినంతసేపు తిప్పి ఎక్కడైతే దింపుతారో మేము అక్కడే మేము మా సమ్మె నిరసన తెలియజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటున్నాం.